తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక చెప్పుర్రి ఏమంటాం. రైట్. ఇక పాకు దిగుమతులపై నిషేధం, ఆంక్షలు ఉధృతం చేస్తున్న భారత్, పార్సళ్లు మెయిల్లు నిలిపివేత, ఆ దేశ నౌకల ప్రవేశం నిషేధం, ఉగ్రవాదులను వదలం మోదీ, వారిపై తిరుగులేని చర్య తప్పదు, సరిహద్దులలో పాక్ రేంజర్ల అరెస్ట్, అక్రమ చొరబాటుకు యత్నం అంటూ కూడా చూడొచ్చు. పాకిస్తాన్ను అన్ని విధాల కష్టాలలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారత్ శనివారం ఆ దేశ దిగుమతులపై నిషేధాన్ని విధించింది. ఆ దేశ నౌకలు మన నౌకాశ్రయాల్లోకి రాకుండా నిషేధించాయి. మరోవైపు ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోబోమని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. యుద్ధానికి తాము సిద్ధమని ఉన్నామని భారత నేవీ ప్రకటించింది. అయితే పాక్ మాత్రం భారత్పై ఇంకా అక్కసు వెళ్ళగక్కుతున్నది. సింధు నదిపై ఏమైనా నిర్మాణాలు చేపడితే వాటిని ధ్వంసం చేస్తామని ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ భారత్ను హెచ్చరించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక దీని గురించి చాలా చర్చించాలి. ఇది ఇయాటి ముచ్చట కాదన్నా. దీని గురించి ఎట్లా చెప్పాలంటే, టెర్రరిస్టులకు మద్దతు ఇస్తే చర్యలు తప్పవు, మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోదీ. టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు, భూమి చివరి వరకు వేటాడతామని కూడా వెల్లడి చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే, మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏది శాటిలైట్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్, అదిగో యుద్ధం ప్రారంభమైంది, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పటికప్పటికీ కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భారత ఆర్మీ మొత్తం అక్కడికి చేరుకుంది, అదిగో మరో 2 సెకండ్లలో 2 నిమిషాలలో యుద్ధం జరగబోతుంది. ఇది కొన్ని గ్లోబల్ పేకుడు ఛానళ్ళని పొద్దుగా ఎత్తి ఇదే వార్తలు ప్రసారం చేస్తాయి. చాలా వరకు మీరు చూడరు. నేనేమంటున్నానంటే, భారత్ పాక్ యుద్ధం అనేది నేనేమంటానంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అది వేరే టాపిక్. మళ్ళీ భారత్ పాక్కు సంబంధించిన యుద్ధం అనేది అనివార్యం. ఎందుకు అంటే నేను చెప్తాను. ఇక్కడ భారత్ పాక్తోని మనం యుద్ధం చేస్తే నష్టపోయేది మనమే. అంటే ఉగ్రవాద నిర్మూలనకు అందరూ సిద్ధం, ఉగ్రవాదాన్ని తరిమివేయాలి, ఉగ్రవాదానికి సంబంధించి చేస్తే బెటరే. ఇక్కడ భారత్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, మొదటి స్థానంలో అమెరికా ఉన్నది అభివృద్ధి చెందిన దేశాలలో. దాని తర్వాత నాకు తెలిసి చైనా ఉన్నదనుకుంటా, ఆర్డర్ వైజ్గా చెప్తున్నా. అమెరికా, చైనా, రష్యాకు సంబంధించి ఇట్లా దేశాలు చెప్పుకుంటూ పోతుంటాయి. మనది 4th ప్లేస్లో ఏమో ఉంటుంది, మనది 4వ స్థానంలో ఉంటుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. జపాన్, జర్మనీకి సంబంధించి ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. ఇక అమెరికాలో అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు. చైనా ఇప్పుడు అభివృద్ధి చెందిన 2వ స్థానానికి ఎగబడుతుంది. జర్మనీ, జపాన్కు సంబంధించి పూర్తిగా కూడా అభివృద్ధి చెందిన దేశాలు. ఈ 3 దేశాలు అభివృద్ధి చెంది చైనా ఎగబడుతుంది. చైనా కంటే దిగువ స్థానంలో మనం ఉన్నాం, ఎందుకంటే మనం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉన్నది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ పాక్ రూపాయి కంటే మన రూపాయి చాలా ఎక్కువ. మనది 1 రూపాయి అయితే వాళ్ళది మన 1 రూపాయి ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు 4 రూపాయలతో సమానం. మనది పెద్దది, మన 1 రూపాయి అక్కడ 4 రూపాయలతో సమానం. నేనేమంటున్నా అంటే, భారత్ పాక్ యుద్ధం జరిగితే ఇప్పటికే అదేంది ఉక్రెయిన్ను ఇంకో దేశానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న యుద్ధం చూస్తున్నాం. అటు పూర్తి స్థాయిలో భారత ఆర్మీని అటు పూర్తి స్థాయిలో సైన్యాన్ని కోల్పోయింది, ఇటు సైన్యాన్ని కోల్పోయింది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం అనేది పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న ఛానల్ అన్నీ కూడా ఒక 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి, పూర్తి స్థాయిలో మన కాడ యుద్ధాలే జరిగితే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా, ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందా, మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తిగా భారత్ పాక్కు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనేది తథ్యం, పాకిస్తాన్ మన మీద చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడం తథ్యం. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉన్నారు. కానీ మనం యుద్ధాలే రావాలనుకుంటే కొన్ని దేశాలలో మాత్రం ఇంకా యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక దేశం అయితే దాదాపుగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి సంబంధించిన ఉక్రెయిన్కు సంబంధించి ఇంకా కొనసాగుతున్నదా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ బాంబులు వేసుకోవడం అవి ఇక్కడ ఎంత సర్వనాశనం అయిపోతుందో తెలవాలి, చూస్తున్నాం కదా మనం. నేనేమంటున్నానంటే, ఉగ్రవాద నిర్మూలనకు జయకొడదాం. ఉగ్రవాద నిర్మూలన అనేది కూకటి వేళ్లతోని పెకిలించి వేయాలి. ఇది ఎవరైనా చేయాలి, ఏ దేశమైనా. ఉగ్రవాదాన్ని స్థావరంగా నిలిచిన పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద నిర్మూలన చేయాలి. సర్జికల్ స్ట్రైక్ ఇతరత్ర చేసిరుగా అట్లా చేయాలి. కానీ ఇక్కడ యుద్ధం వల్ల మళ్ళీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎంత అండి చిన్న దేశం, దాంతో మనకు ఎంతసేపు అది మనం తుమ్మితే పోయే దేశం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఇంకొక విషయాన్ని కూడా చూడండి. నేను ఎక్కడో చూసినా, పాకిస్తాన్లో చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలతోని అక్కడ ఏదో జాతీయ మీడియా మాట్లాడిస్తే మనల్ని ఏదో శత్రు దేశగా దుష్మన్ల లెక్క చూస్తారు. నిజంగా ఆ పిల్లలు అట్లనే మాట్లాడతారు. అప్పుడప్పుడే పుట్టి చిన్న వయసు, దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు మాట్లాడిన పిల్లలు 5-10 సంవత్సరాలు ఉండరు.
వాళ్ళు ఎట్లా మన దేశం మీద అక్కస వెళ్ళగలుగుతారో చూడు. మన దేశానికి సంబంధించిన భారత ఆర్మీ చాలా బలంగా ఉంది. మన దగ్గర ఆయుధాలు అంతకంటే బలంగా ఉన్నాయి. మన దగ్గర సైన్యం ఇంకా బలంగా ఉంది. మన దగ్గర టెక్నాలజీ అద్భుతంగా ఉన్నది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విషయం ఏంది అంటే ఈ పేకుడు ఛానళ్ళు ఏంది అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూరి. వాస్తవ న్యూస్ను టెలికాస్ట్ చేయండి, వాస్తవ విషయాలను చెప్పుర్రి. కానీ ఆగమాగం అడివడి మాత్రం చేయకూరి. నేను చెప్తున్నా చాలా ఛానళ్ళు చాలా, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏంటంటే ఫేక్ వార్తలతోనే చేస్తారు. కానీ ఇది 2 దేశాల మధ్య సత్సంబంధాలకు, 2 దేశాల మధ్య ఆధిపత్య ధోరణి కానీ లేదా ఇతరత్ర మీరు పెట్టే ఈ న్యూస్ వల్ల వేరే పోస్టు పెడితే అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. పాక్ భారత్ ఏంది, మన రూపాయి ఎక్కడ, ఆ రూపాయి ఎక్కడ, మన రూపాయి పట్టుకుపోయాడితే మన 4 రూపాయలు అవుతాం అక్కడ. నేను చెప్తున్నా ఆడ ఏమున్నా తినడానికి తిండి కూడా లేదు. ఏం చక్కగా ఉండే పాకిస్తాన్లో, మనది ఎట్లున్నది? మనం అభివృద్ధి చెందుతున్న దేశాలల్లో రేపో మాపో చైనాను బీటికి వచ్చేటట్టున్నాం. మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధిని ఆకాంక్షించాలి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఉక్రెయిన్ ఉన్నది, దాంతోపాటు వాళ్ళు ఎప్పటి నుండో ఏంది యుద్ధం చేస్తారు. ఏమొచ్చింది దాంతోనే? ఆ దేశం అడక్క తినడానికి కూడా అడక్క తినే పరిస్థితి, అడక్క తిన్నా కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అది మ్యాటర్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, అక్కడ భద్రతకు సంబంధించి మన దేశ ఏజెన్సీ కానీ మన దేశానికి సంబంధించిన ఏది ఇంటెలిజెన్స్ కానీ ఎన్ఐఏ కానీ ఇతరత్ర ఉంటాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎక్కడో చిన్నగా ఏంది అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో పాపులేషన్ 90% ముస్లింలే ఉంటారు. అందులో సానుభూతి పరులకు వాళ్ళ మద్దతు తెరపడం వల్ల జరిగిన చర్య అది. మీరు హిస్టరీని చాలా లోతుగా చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, చరిత్రను చాలా క్లారిటీగా చదవండి, అప్పుడే అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా నిషేధించిళ్ళు. దాంతోపాటుగా వీళ్ళు భారతదేశానికి సంబంధించి మనం ఎన్ని రకాలుగా దెబ్బగొట్టాలో అన్ని రకాలుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. ఉగ్రవాద నిర్మూలన మీద పాకిస్తాన్ను ఎట్లా కట్టడి చేయాలో వాళ్ళకి తెలుసు. మీకు చేతులు ఉన్నాయి కానీ టకటకా అని బేకింగ్ ప్లేస్లు కొట్టి ఏదో జరుగుతుంది సెకండ్లకని అంత ఫేక్ న్యూస్ ప్రచారం చేయకూరి. ఇక దాంతోపాటుగా